Hello and welcome to SKB Shots. IPL halfway stage అనేది దాటింది అండ్ పాయింట్స్ టేబుల్ చాలా అద్భుతంగా ప్లేస్ అయ్యి ఉంది వేర్ ఆల్మోస్ట్ 6 టీమ్స్కి ఆ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాబ్లీ దెర్ ఇస్ అ 7th టీమ్ కూడా నేను ఉన్నానని చెప్పడానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ కొన్ని టీమ్స్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ చేసాయి, కొన్ని టీమ్స్ అయితే షాక్ చేసాయి, కొన్ని టీమ్స్ పుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, కొన్ని టీమ్స్ తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాయి టాప్లో. ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఈ ఐపీఎల్లో. ఇక్కడి నుంచి ఏ మ్యాచ్లు ఎటువైపు వెళ్తాయి ఏంటి అని మాట్లాడడానికి. సో ఈ హాఫ్ వే రీక్యాప్ మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈ సీజన్ స్టార్ట్ అయ్యక ముందు మై అనాలిసిస్ ఆఫ్ ద టీమ్స్ పేపర్ వైజ్ చూసుకుంటే కనుక ఐ ఫెల్ట్ ముంబై ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్, ఆ తర్వాత దెన్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే అండ్ దెన్ ఆర్సీబీ, ఆ తర్వాత పంజాబ్, ఢిల్లీ, లక్నో, ఈ మూడు ఒకే రీతిలో కొంచెం పోటీ పడేట్టు కనిపిస్తుంది. అలాంగ్ విత్ ఆర్సీబీ కూడా క్లబ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ జీటీ, ఆర్ఆర్, కేకేఆర్ ఆర్ లిటిల్ బిట్ ల్యాకింగ్ అనేది ఇట్ వాజ్ మై ఇనిషియల్ రీడింగ్ ఆఫ్ ద గేమ్. మొత్తం చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ హ్యాస్ షాక్డ్ ఆల్ ఆఫ్ అస్. షాక్డ్ అంటే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు మాట్లాడతారు అందరూ బ్యాటింగ్ అంతే అవుతుంది, హిట్ ఆర్ గెట్ అవుట్ మూడ్లో ఉంటారు, అట్లాగే అవుట్ అవుతారని. బట్ ద పాయింట్ దట్ యూ హ్యావ్ టు ఆల్సో రీడ్ త్రూ ఇస్ ఈవెన్ పంజాబ్ కూడా అలాంటి బ్యాటింగ్ ఆర్డరే ఉంది. పంజాబ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2 మ్యాచ్లు మినాయించి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కాకపోతే అక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎవరో ఒకళ్ళు వాళ్ళ బ్యాటింగ్ని హోల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రియాంశ్ రాయ్ కావచ్చు ఒకసారి కొలాప్స్ అయినప్పుడు, అండ్ ఇంకోసారి కొలాప్స్ అవుతుందా అనుకుంటున్న స్టేజ్లో శ్రేయస్ అయ్యర్ కాపాడడం కానివ్వచ్చు, ఇంకోసారి కొలాప్స్ అవుతున్నప్పుడు పెద్ద స్కోర్ లేకుండా ఉండడం కూడా కానివ్వచ్చు. సో దే డిడ్ వెల్. దానికి కారణం ఏంటంటే దేర్ బౌలింగ్లో ఈవెన్ చహల్ పర్ఫామ్ చేయకపోయినా 1-2-3 మ్యాచ్లు దే వర్ ఏబుల్ టు గెట్ రిజల్ట్స్. ఎస్ఆర్హెచ్ దగ్గర బౌలింగ్ లేదు అంటే కనుక అది చాలా తప్పిదం అవుతుంది. ఎస్ఆర్హెచ్ దగ్గర బౌలింగ్ ఉంది, ఆ బౌలింగ్ పర్ఫామ్ చేయట్లా. షమీ హ్యాస్ నాట్ పర్ఫార్మ్ అట్ ఆల్, ఒక్క మ్యాచ్ మినహాయించి. మిగతా మ్యాచ్లో కాంబినేషన్ సరిగ్గా రాలా. కమిన్స్ హాస్ బిన్ పూర్ యాస్ కెప్టెన్. సో దానివల్ల ఎస్ఆర్హెచ్ బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉంది, 9th పొజిషన్లో ఉంది. క్యాన్ దే టర్న్ అరౌండ్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. దే క్యాన్ టర్న్ అరౌండ్. ఒకటి ఏంటంటే వాళ్ళు ఇప్పటిదాకా ఒక అవే గేమ్ గెలవాల, అన్ని టీమ్స్ కూడా అవే గేమ్ గెలిచాయి. సో SRH has not won an away game. Vizag వెళ్ళారు, they lost the game. Kolkata వెళ్ళారు, they lost the game. Mumbai వెళ్ళారు, they lost the game. సో ఇలాంటి సమస్యలు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. సో దే నీడ్ టు టర్న్ దాట్ అరౌండ్. అండ్ అది కనుక వాళ్ళు మార్చగలిగారు అంటే డెఫినెట్లీ దేర్ ఈస్ అ ఛాన్స్. బట్ కాకపోతే టాక్టికలీ దే నీడ్ టు బి వెరీ స్మార్ట్, వెరీ షూర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ మీద డిపెండెన్సీ చాలా గట్టిగా పెరిగింది, విచ్ వాజ్ నాట్ ద కేస్ లాస్ట్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లాసన్ కూడా ఆడి, ఈసారి క్లాసన్కి మంచి స్టార్ట్స్ వచ్చాయి, ప్రతి మ్యాచ్లోనూ స్టార్ట్స్ వచ్చాయి. బట్ ఆ స్టార్ట్ సరిపోవట్లేదు. నితీష్ దగ్గర నుంచి దే వాంట్ మోర్. ఇషాన్ ఆ సెంచరీ తర్వాత హ్యాస్ బిన్ నథింగ్, దే వాంట్ మోర్. అలా జరిగితే దే కెన్ డెఫినెట్లీ క్రియేట్ డెంట్స్. బట్ ఇట్ ఈస్ లుకింగ్ టఫ్ యాజ్ ఆఫ్ నో ఈ హాఫ్ వే స్టేజ్లో ఎస్ఆర్హెచ్కి. అదే రీతిలో మనం మాట్లాడుకుంటే కనుక అలాగా పంజాబ్ గురించి మాట్లాడాం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ వాస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద టాప్ 5 లిస్టులో ఎప్పుడు కూడా కనిపిస్తూ వచ్చేది. వాళ్ళకున్న టీం అలాంటిది. వాళ్ళకున్న ప్రాబ్లం వల్ల కూడా దే ఆర్ టూ మచ్ డిపెండెంట్ ఆన్ ఇఫ్ ఐ మే పుట్ ఇట్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద కొంచెం డిపెండ్ అయి ఉన్నారు. అయ్యర్ ఫల్క్రమ్ ఆఫ్ దట్ ఇన్నింగ్స్. బట్ ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆడితే కానీ అయ్యర్ అలాంగ్ విత్ దేర్ ఇంటర్నేషనల్స్ ఫారినర్స్ ఆడితే తప్ప అక్కడ మంచి స్కోర్ వచ్చే అవకాశం కనిపించలా. యూ లుక్ ఎట్ ఆల్ దేర్ బిగ్ స్కోర్ మ్యాచెస్, ఒక మ్యాచ్ అయ్యర్ అన్నా కొట్టాడు లేదా వన్ ఆఫ్ దీస్ టూ హ్యావ్ స్కోర్డ్ వెల్. నిహాల్ వధేరా చాలా బాగా మిడిల్ ఆర్డర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉన్నాడు. మ్యాక్స్వెల్ హ్యాస్ బిన్ దర్ ఆఫ్ స్పిన్నర్, అతను కూడా పక్కన పెట్టారు. స్టాయినిస్ దగ్గర నుంచి వచ్చే కొంచెం కాంట్రిబ్యూషన్స్, బట్ ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు అతని దగ్గర నుంచి. దేర్ మేజర్ డిసప్పాయింట్మెంట్ విల్ బి విత్ చహల్. బట్ చహల్ 2 మ్యాచ్లు అద్భుతంగా బ్యాక్ టు బ్యాక్ బౌలింగ్ వేసాడు. లాస్ట్ మ్యాచ్ అగైన్స్ ఆర్సీబీ ఆల్సో హీ హెస్ డన్ వెల్. అదే రీతిలో ముందుకు వెళ్ళగలిగితే దే విల్ హ్యావ్ గ్రేట్ రిజల్ట్స్. లాకీని కోల్పోయినా కూడా దే హ్యావ్ గాట్ టెరిఫిక్ రీప్లేస్మెంట్ ఇన్ బార్ట్లెట్. హర్షదీప్ సింగ్ బాగా చేస్తున్నాడు, ఆ తర్వాత మార్కో యాన్సన్ ఇస్ డూయింగ్ టెరిఫిక్ బ్యాట్తోనో బాల్తోనో. శశాంక్ బాగానే కాంట్రిబ్యూట్ చేశాడు. సో వాళ్ళ దగ్గర టీం ఉంది. బట్ అగైన్ దట్ బ్యాటింగ్ కొలాప్సెస్ని కనుక వాళ్ళు అరెస్ట్ చేయగలిగితే ఇట్ విల్ బి గ్రేట్. అంటే అట్టస్ట్ లిస్ట్లో వికెట్లు పడుతున్నాయి, అదొక్కటే వాళ్ళ కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అదర్వైజ్ దే సిట్టింగ్ హ్యాపీలీ ప్రిటీ 5 in 8. ఇంకొక 3 గెలిస్తే కనుక దే ఆర్ ఎట్ దట్ మ్యాజిక్ ఫిగర్ 16. సో దే ఆర్ లుకింగ్ స్ట్రాంగ్ అన్లెస్ అంటిల్ దే బ్లో ఇట్ ఆఫ్. అలాగే మనం ఇంకొక టీం విచ్ హస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ ఇస్ జీటీ. జీటీ గురించి నేను ఆప్షన్ దగ్గర నుంచి చెప్తూ ఉన్నా. వాళ్ళ దాని పేరు ఏమంటారు, రిటెన్షన్స్ తర్వాత వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ ఎట్లా వాళ్ళు ఆప్షన్తో భర్తీ చేస్తారు, దాన్ని పూడ్చుకుంటారనే ఆ అంశంలో ఐ ఫెల్ట్ దే హ్యావ్ డన్ వెల్ అట్ ది ఆప్షన్. ఆ లిమిటేషన్స్ని చాలా మటుకు తగ్గించారు. దానివల్ల ఏమవుతుందంటే డిపెండెన్సీ ఆన్ టాప్ 3 పెరిగింది. బట్ టు దేర్ క్రెడిట్ ఆ టాప్ 3 ఆడుతూనే వచ్చారబ్బా. ఎవరో ఒకళ్ళు లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూనే వచ్చాడు. ఇంకొక ఇద్దరులో ఎవరో ఒకరు కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. ఇద్దరు పోయినప్పుడు పెద్ద స్కోర్ లేని పక్షంలో గిల్ ఆడేశాడు అగేన్స్ట్ హైదరాబాద్.
సో ఆ టాప్ 3 డిపెండెన్సీ అనేది సాలిడ్గా ఉంది. ఆ టాప్ 3 మంచి ఫామ్లో ఉన్నారు. సాయి సుదర్శన్ ఇస్ ఇన్ టెరఫిక్ ఫామ్. బట్లర్ మన మ్యాచ్లో ఫామ్కి అందుకున్నాడు. గిల్ ప్లే 2-3 గుడ్ ఇన్నింగ్స్. అతని దగ్గర నుంచి కూడా లాంగ్ ఇన్నింగ్స్ డ్యూలో ఉంది. బట్ వాట్ ఈస్ హెల్పింగ్ దెమ్? ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన రూపంలో అటు రషీద్ ఖాన్ ల్యాక్ ఆఫ్ ఫామ్ని కవర్ చేస్తున్నాడు. అండ్ సిరాజ్ కూడా బాగా ఆడడంతో వాళ్ళిద్దరు చాలా డాట్ బాల్స్ చేశారు కలిసి. చాలా చెట్లు నాటారు వాళ్ళిద్దరు. అండ్ దానివల్ల వాళ్ళు దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకున్న సమస్యల్లో ద టాప్ 3 ఫెయిల్స్ టక పడ్డాయంటే కనుక దెర్ ఇస్ నో బడీ టు హోల్డ్ దట్ బ్యాటింగ్ ఆర్డర్. నో బడీ. క్యామియోస్ ఆడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కానీ హోల్డ్ చేసే బ్యాటర్ ఒక్కడు కూడా లేకపోవడం వాళ్ళకి సమస్య అవ్వచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ సాయి సుదర్శన్ ఈజ్ ఇన్ ఫామ్ వాళ్ళని ఆపడం కష్టం. వాళ్ళ మ్యాచ్ ఉంది, లెట్ us see వాళ్ళ కేకేఆర్ ఏ విధంగా మరి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తుంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి దే ఆర్ లుకింగ్ గుడ్. దే ఆర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. కేకేఆర్ ఆప్షన్ తర్వాత మనం మాట్లాడుకున్నాం దట్ ఆప్షన్ ముందు వాళ్ళకున్నంత రిటెన్షన్ పవర్ ఇంకే టీం దగ్గర లేదు. ఆప్షన్ తర్వాత వాళ్ళ పవర్ చూసుకుంటే కనుక కొంచెం డౌన్లో ఉన్నారు వాళ్ళు అని. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి 2 ప్లెజెంట్ విక్టరీలు వచ్చాయి అగేన్స్ సిఎస్కే అండ్ అగేన్స్ ఎస్ఆర్హెచ్. అగేన్స్ట్ హూమ్ దే వర్ నాట్ ఫేవరెట్స్. సిఎస్కేని చెన్నైలో కొట్టారు, ఎస్ఆర్హెచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కొట్టినా దే వర్ నాట్ ఫేవరెట్స్ అగేన్స్ దోస్ 2 స్క్వాడ్స్. వాళ్ళ స్క్వాడ్ కొంచెం వీక్గానే ఉంది. బట్ వాట్ విల్ ట్రబుల్ దెమ్ ఏంటి అంటే కనుక లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్ వాళ్ళ చేతిలో ఉన్న మ్యాచ్ వాళ్ళు కోల్పోయారు. పంజాబ్ కింగ్స్ దగ్గర వాళ్ళ చేతిలో ఉన్న మ్యాచ్ వాళ్ళు కోల్పోయారు. ఈ 2 లాసెస్ ఏవైతే ఉన్నాయో చాలా గట్టిగా ఇబ్బంది క్రియేట్ చేసే అవకాశాలు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్ డన్ అండ్ డస్టెడ్ ఫర్ కేకేఆర్. ఇవాళ మ్యాచ్ ఉంది వాళ్ళకి, దేర్ 6 పాయింట్స్. గెలిస్తే 8 పాయింట్స్కి వస్తారు. దే విల్ బి ఆన్ పార్ విత్ ముంబై. బట్ అగైన్ వాళ్ళ డిపెండెన్సీ ఆన్ వెంకటేష్ అయ్యర్ అండ్ ఇది ఉందో అది ఇంకా పూర్తిగా కనిపించి రాలా బయటికి. వెంకటేష్ అయ్యర్ దగ్గర నుంచి నేనున్నాను అనే మాట కనిపించలే. రహానే ఈస్ హోల్డింగ్ దమ్ వెరీ వెరీ గుడ్. అండ్ నేను స్టార్టింగ్లో కూడా చెప్పా దట్ దెర్ ఆర్ 2 captains who impress me a lot. అండ్ వాళ్ళు పర్సనల్గా కూడా నాకు చాలా బాగా ఇష్టం. వాళ్ళు బాగా చేయాలని కోరుకుంటా. వన్ ఇస్ రహానే అండ్ అదర్ వన్ ఇస్ బాపు అక్షర్ పటేల్. రహానే ఇస్ డూయింగ్ ఎక్సీడింగ్ లెవెల్ యాజ్ ప్లేయర్. లిమిటేషన్స్ ఉన్నాయి ఆ స్క్వాడ్కి. ఇట్ విల్ బి టఫ్. చూద్దాం ఏ విధంగా వాళ్ళు ముందుకు వచ్చి పుంజుకుంటారని చెప్పేసి. సో ఇవి అగైన్ రాజస్థాన్ రాయల్స్. ఆప్షన్ తర్వాతే అందరికీ అర్థమైపోయింది దట్ దే హ్యావ్ కొంచెం తేడాలు చేశారు ఆప్షన్లో. కాబట్టి రిటెన్షన్స్లో బట్లర్ కాకుండా ఎట్మార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ద ఓన్లీ లాజిక్ వాజ్ ఎట్మార్ ఫినిషర్, కొంచెం యంగ్స్టర్ కాస్త ఉపయోగపడతాడని మాత్రమే. కానీ అదర్వైజ్ దే వాజ్ నో అదర్ లాజికల్ సెన్స్ టు దట్. జూరేల్ మీద పడుతున్నారు చాలామంది, పరాగ్ మీద పడుతున్నారు చాలామంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ జైస్వాల్, జూరేల్, పరాగ్, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్. వాళ్ళ హై పర్ఫార్మెన్స్ సెంటర్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న కోచెస్ కానీ దే విల్ ఆల్ డూ ఎక్సీడింగ్లీ వెల్ అండర్ ఆర్ఆర్స్ ఇది. అండ్ వాళ్ళు ఇండియాకు కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి చాలా అద్భుతమైన రీతిలో దోహదపడుతూ ఉన్నారు ఫ్రమ్ వెరీ యంగ్ డేస్. ఆర్ఆర్ ఐపీఎల్ యంగ్ డేస్ నుంచి. అన్ఫార్చునేట్లీ దట్ ట్రస్ట్ అనేది రీపే అవ్వట్లేదు. 2 సార్లు జూరేల్ అండ్ హెట్మాయర్ వర్ దేర్. 9 of 6 కావాలి, డెడ్లీ నెంబర్ అది 9 of 6 అనేది రాజస్థాన్ రాయల్స్కి. దే బోల్టెడ్ దట్ గేమ్, దోస్ గేమ్స్. అది గెలుచుంటే దే వుడ్ హావ్ బీన్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ దోస్ వర్ ఇన్ హ్యాండ్. డీసీకి అగేన్స్ట్ వాజ్ అ కంఫర్టబుల్ విన్ వాళ్ళకి. ఎల్ఎస్జీకి అగేన్స్ట్ వాజ్ అ కంఫర్టబుల్ విన్. ఆన్ పేపర్ దే వర్ వీకర్ సైడ్స్. రాజస్థాన్ వాజ్ ద వీక్ సైడ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కానీ అంత స్ట్రాంగ్ పొజిషన్ నుండి వాళ్ళు కోల్పోయారు గేమ్. అది కూడా వాటిని హర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ రియలీ రియలీ టఫ్. కేకేఆర్, ఆర్ఆర్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ టఫ్. ఎస్ఆర్హెచ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ టఫ్. సిఎస్కే బాస్. సిఎస్కే కంప్లీట్గా వాళ్ళు ఎవరిదో తవ్వుకున్న గోతులో వాళ్లే పడతారని సామెత నిజం చేస్తున్నారు. దే సెలెక్టెడ్ ఎ టీమ్ ఓన్లీ టు ప్లే ఎట్ చెపాక్. అండ్ ఆ టీం అనేది అదే చపాక్లో 3 మ్యాచ్లు కోల్పోయింది. వాళ్ళు ఎవరి మీద అయితే ట్రస్ట్ పెట్టారో స్టార్టింగ్లో మంచి ఊపు అందిస్తాడు రాహుల్ త్రిపాఠి, ఏమాత్రం ఊపు అందిలా. హుడ్డా సపోర్ట్ చేస్తాడుకుంటే హుడ్డా దగ్గర నుంచి ఏమీ రాలా, క్యాచ్ డ్రాప్ చేశాడు. అతను విజయ్ శంకర్ నుంచి ఆడుతున్నారు కానీ అతను సరైన రీతిలో యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. వచ్చిన అవకాశాన్ని చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆడడానికి అగేన్స్ట్ ఢిల్లీ. అండ్ రచిన్ రవీంద్ర ఫస్ట్ మ్యాచ్ ఆడాడు కానీ ఆ తర్వాత మళ్ళీ వచ్చింది అతని దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ పెద్దగా రాలా. కాన్వే దగ్గర నుంచి అతను ఎక్కువ మ్యాచ్లు కూడా ఆడలే. అండ్ ఐ డోంట్ నో అతను ఫాదర్ పాస్ అవే, సో రిమైండర్ ఆఫ్ ది సీజన్ ఉంటాడో లేదో తెలియదు. ధోని దగ్గర నుంచి చెప్తున్నా ఉన్న ఆ లిమిటేషన్స్ అలాగే ఉన్నాయి. జడేజా, దూబే ఎస్టర్డే దే డిడ్ వెల్ కానీ చాలా బాల్స్ తీసుకున్నారు. సో దే ఆర్ నాట్ లుకింగ్ ఇన్ అ పొజిషన్ టు క్వాలిఫై. చెపాక్లో వాళ్ళు ఆ 3-3 గెలిచుంటే కనుక దే వుడ్ హావ్ బీన్ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్ టు క్వాలిఫై. ఇన్ఫాక్ట్ దే హ్యాడ్ ద గేమ్ అండర్ దర్ గ్రాస్ప్. ఢిల్లీకి అగేన్స్గా కానీ ఆర్సీబీకి అగేన్స్గా కానీ క్యాచ్లు డ్రాప్ చేసుకొని పోగొట్టుకున్నారు 2 గేమ్లు కూడా. అండ్ డీసీకి అగేన్స్గా అయితే దట్ చేజు ఆ ఆట అసలు ఏమాత్రం కూడా అర్థం లేనిది, సంబంధం లేని ఆట అయితే ఆడారు. కేకేఆర్కి అగేన్స్గా పోయింది, ఆ గేమ్ పోయింది. దర్ వాస్ నో ఛాన్స్ టు విన్ దట్ గేమ్. సో ఇలాంటి రీతిలోంచి కంబ్యాక్ చేయడం కష్టం. అండ్ ధోని చెప్పకనే చెప్పాడు దట్ ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ కన్నా 11ని సిద్ధపరచుకోవాలి మేము అని. అదే చేస్తున్నారు. ఇంజరీలని బాగా వాడుకుంటున్నారు. దే గాట్ ఇన్ డీబీ, దే గాట్ ఇన్ ఆయుష్ మాత్రే. ప్రాబబ్లీ నెక్స్ట్ సీజన్ చూసుకుంటే కనుక త్రిపాఠిని, హుడ్డాని వీళ్ళని వదిలేసి ఇంకెవరన్నా ప్లేయర్స్ తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
దే విల్ ఆల్సో లుక్ ఎట్ ద ఫ్యాక్ట్ దట్ పతిరన్న ఎంతవరకు ఉపయోగపడుతున్నాడు అని, అశ్విన్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాడని, ఇవన్నీ కూడా దే విల్ వెయిన్. ఈ సీజన్ ఆల్మోస్ట్ డన్ అండ్ డస్టెడ్ ఫర్ చెన్నై. సో విచ్ లీవ్స్ అస్ విత్ టీమ్స్ లైక్ డీసీ. తర్వాత అగైన్ మనం మాట్లాడుకుంటే కనుక వీ హెవ్ సీన్ వాట్ ఎల్ఎస్జీ గురించి మనం మాట్లాడుకోవాలి. డీసీ, ఎల్ఎస్జీ, ఆర్సీబీ అండ్ అఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన టీం ఏదన్నా ఉంది అంటే కనుక ఇట్ ఇస్ ఎల్ఎస్జీ. నాట్ బికాజ్ అందులో రిషబ్ పంత్ ఉన్నాడనో లేదా నా ఫేవరెట్ హెల్మెట్ స్టార్ ఆవేష్ ఉన్నాడనో కాదు, కానీ బేసిక్గా ఏంటంటే వాళ్ళకున్న లిమిటేషన్స్ని వాళ్ళు ఏ విధంగా అద్భుతంగా రీడ్ చేసి గేమ్ను ఆడుతున్నారు. యూ లుక్ ఎట్ దేర్ లిమిటేషన్స్ అగేన్స్ట్ ఎవ్రీ స్క్వాడ్. వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి. అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ దే హ్యాడ్ లిమిటేషన్స్, పూరన్ బాగా ఆడాడు. అగేన్స్ట్ డీసీ దే హ్యాడ్ లిమిటేషన్స్, లాస్ట్ దాకా వాళ్ళు దేవర్ ఇన్ ద మ్యాచ్, బట్ అశుతోష్ బాగా ఆడేసాడు. రేపు మళ్ళీ ఆ రివర్స్ ఫిక్స్చర్ అనేది ఉంది. ఆ తర్వాత అగేన్స్ట్ చెన్నై దేవర్ ఆల్మోస్ట్ ఇన్ ఇట్, కుదరలేదు. ధోని లాస్ట్లో ఫినిష్ చేశాడు, దుబాయ్ లాస్ట్ దాకా ఉన్నాడు, వాళ్ళకి వర్కౌట్ కాదు. అగేన్స్ట్ ఎంఐ దే మేనేజ్ టు విన్ గేమ్. అద్భుతమైన రీతిలో ఆడి ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకొని మరీ గెలిచారు. అగేన్స్ట్ కేకేఆర్ మళ్ళీ డిఫెండ్ చేసుకొని గెలిచారు. ఆర్ఆర్ మళ్ళీ డిఫెండ్ చేసుకొని గెలిచారు. సో దే ఆర్ ఎ టీమ్ విచ్ క్యాన్ డిఫెండ్ టార్గెట్స్ వెల్, ప్రొవైడెడ్ వాళ్ళ దగ్గర మంచి స్కోర్ ఉంటాయి. దే ఆర్ డిపెండెంట్ ఆన్ మార్ష్ అండ్ పూరన్ అని మాట్లాడుకున్న మార్క్రమ్ కూడా వచ్చి వాళ్ళిద్దరే కదా నేను కూడా ఉన్నా అంటున్నాడు. అండ్ దేవర్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్. బదోని దగ్గర నుంచి మంచి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. అబ్దుల్ సమద్ అదరగొడుతున్నాడు ఫినిష్ లైన్లో. శార్దుల్ ఇస్ బౌలింగ్ వెల్. అడపాదడపై ఎక్స్పెన్సివ్ ఓవర్లు వెళ్తాయి కానీ ఏదో ఒకటి చేసి వికెట్లు తీస్తాడు శార్దుల్ ఠాకూర్. ప్రిన్స్ యాదవ్ బాగా ఆడుతున్నాడు. దిగ్వేష్ రాఠీ మంచి ఫైండ్ అయ్యాడు. బిష్నాయ్ స్లోలీ గెటింగ్ ఇన్ టు రిథమ్. ఇప్పుడు మయాంక్ యాదవ్ వచ్చాడు. దే ఆర్ లుకింగ్ స్ట్రాంగ్. దే ఆర్ వెరీ గుడ్ ఛాన్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఒకటే ఏంటంటే దే నీడ్ టు ఫిగర్ అవుట్ ఏ టెంపోలో వాళ్ళ బ్యాటింగ్ అనేది వెళ్ళాలి అని. ఎస్పెషల్లీ రిషబ్ పంత్. అతను వచ్చే పొజిషన్లో ఐదర్ ఊపేస్తున్నాడు, లేదంటే కనుక చాలా స్లోగా లేదా కొంచెం కాషియస్గా స్టార్ట్ చేస్తున్నాడు. ఇఫ్ రిషబ్ పంత్ కెన్ ఫైండ్ హిస్ రిథమ్, లక్నో సూపర్ జైంట్స్ ఆర్ ఇన్ ద టాప్ 4. అండ్ ఇఫ్ దే మేక్ ఇట్ టు ద టాప్ 4, ఐ థింక్ దే విల్ బి ద మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్. వాళ్ళకున్న ఇంజరీ లిమిటేషన్స్, వాళ్ళకున్న బౌలింగ్ లిమిటేషన్స్, వాళ్ళకున్న ఇబ్బందులు, అండ్ అక్కడి నుంచి వాళ్ళు అలా బాగా ఆడడం అనేది దే విల్ బి వెరీ ఇంప్రెసివ్ ఇఫ్ దే మేక్ ఇట్ టు ద టాప్ 4. వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక అన్నట్టుగానే టెంపో దే నీడ్ టు స్ట్రైక్ వెల్. ఆ తర్వాత బాపు వేరే లెవెల్ బాస్. అసలు బాపు అదరగొడుతున్నాడు. బాపు క్యాప్టెన్సీ తోప్ లెవెల్లో ఉంది. బాపు బ్యాటింగ్ తోప్ లెవెల్లో ఉంది. బౌలింగ్లో రిస్కీ ఓవర్ చేస్తున్నాడు. అండ్ దెన్ హీ సేఫ్ గార్డింగ్ కుల్దీప్ యాదవ్. ఎందుకంటే కుల్దీప్ పవర్ ప్లేలో వచ్చాడంటే కనుక బ్యాటర్స్ అతన్ని పిక్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బికాస్ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. లాంగ్ ఆన్ ఉంటుంది, డీప్ మిడ్ వికెట్ ఉంటుంది, డిపాజిట్ చేయడానికి ఆలోచిస్తారు. అండ్ కుల్దీప్ కెన్ డూ వెల్, కెన్ పిక్ వికెట్స్. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. కుల్దీప్ ఆ పని చేయాలంటే బాపు పవర్ ప్లేలో వేయాలి. లేదా విప్రజ్ నిగమ్ ఎవరైతే ఢిల్లీ పట్టుకున్నారో, వెతికారో, సానబెట్టారో, వజ్రంలా తయారు చేశారో అతను బాగా ఆడుతూ ఉన్నాడు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దర్ టీమ్, రాహుల్ బాగా ఆడు, పొరేల్ బాగా ఆడుతున్నాడు, అశుతోష్ అదరగొడుతున్నాడు, స్టబ్స్ అదరగొడుతున్నాడు. స్టార్ క్లాస్ మ్యాచ్లో ఎక్స్పెన్సివ్ ఉన్న అతను ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్. ఒకటే మోహిత్ కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. అతని ప్లేస్లో మరి ఏమైనా రీప్లేస్మెంట్ వెతుక్కుంటారో చూడాలి. దే విల్ హోప్ ఫాఫ్ ఇస్ బ్యాక్ సూన్. వాళ్ళు వచ్చారంటే కనుక డీసీ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు విల్ బి డిసప్పాయింటెడ్ జీటీకి అగేన్స్ట్ గేమ్ పోగొట్టుకున్నారు వాళ్ళని. అది బట్లర్స్ బ్రిలియన్స్, ఏం చేసేది లేదు అక్కడ. బట్ అదర్వైజ్ వాళ్ళకున్న, ఎందుకంటే డీసీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమన్నానంటే హ్యారీ బ్రూక్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఏంటి పరిస్థితి, ఫాఫ్ ఎంతవరకు నమ్మచ్చు, బికాజ్ వాస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఎన్ ఇంజరీ ఐపీఎల్ ముందు కూడా. బట్ ఫాఫ్ని వైస్ కెప్టెన్ చేశారు, నువ్వు ఓపెనింగ్ చేయాలని చెప్పారు. దట్ టర్న్ అవుట్ టు బి గుడ్ మూవ్. అది బాగా వెళ్తుందంటే మళ్ళీ ఆ ఇంజరీ అగ్రివేట్ అయింది. జేక్ ఫ్రేజర్ మెకగ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నాకలోకానికి ఉన్న తేడా ఉంది అతను ఆడే ఆటకి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దే ఆర్ ట్రైంగ్ టు ప్లే విత్ ఇన్ దేర్ స్ట్రెంగ్స్. ఎల్ఎస్జీ దే ఆర్ ట్రైంగ్ టు ప్లే విత్ ఇన్ దేర్ లిమిటేషన్స్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు విన్ గేమ్స్. అండ్ డీసీ చాలా అద్భుతంగా ఆ పని అనేది చేస్తోంది. దే ఆర్ డూయింగ్ ఎక్సీడింగ్లీ వెల్. ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే కనుక స్టార్ట్ చాలా స్లో, ఆ తర్వాత ప్రోగ్రెస్ ఎలా ఉంటుందనేది డౌట్. బట్ దెన్ దట్ వన్ గేమ్, ఆ పర్టిక్యులర్ వన్ గేమ్ అగేన్స్ట్ ఢిల్లీ 3 రన్అట్లో ఎక్కడైతే ఢిల్లీ బాటిల్ చేసిందో ఆ అద్భుతమైన కరుణ్ నాయర్ ఇన్నింగ్స్ తర్వాత, దట్ ఈస్ వెన్ థింగ్స్ టర్న్డ్ ఫర్ ముంబై ఇండియన్స్. అండ్ లాస్ట్ 2 గేమ్స్ చూస్తే కనుక దేవర్ టాప్ నాచ్ పర్ఫార్మర్స్. అక్కడ బుమ్రా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, శాంటనర్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, మీకు బోల్ట్ అగైన్ కమ్బ్యాక్ ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. హార్దిక్ ఈస్ డూయింగ్ వెల్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో. అండ్ సూర్యకుమార్ అది 2 మ్యాచ్లోనూ చాలా బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే రోహిత్ శర్మ గాట్ బ్యాక్ ఇన్ టు హిస్ ప్రైమ్ ఫామ్. ఆ తర్వాత మీకు బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దేర్ హిట్టింగ్ ది రైట్ నెయిల్స్ ఎట్ ద రైట్ టైం. సో ఆ పీకింగ్ ఎట్ ద రైట్ టైం అంటారు ముంబై అది చేస్తున్న. ఆల్దో దే ఆర్ ఎట్ 6th పొజిషన్ రైట్ నౌ. వాళ్ళకున్న మిగిలిన 6 గేమ్స్లో వాళ్ళు దేర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఈ టాప్ 5లో ఎవరో ఇద్దరికి ముంబై గండి కొట్టబోతోంది అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతోంది. బట్ దే డూ హ్యావ్ టఫ్ మ్యాచెస్. అలాగే టఫ్ మ్యాచెస్ లేవని కాదు, దే హ్యావ్ టఫ్ మ్యాచెస్. 1-2 కోల్పోయారంటే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. బట్ రైట్ నౌ దే ఆర్ పీకింగ్ ఎట్ ద రైట్ టైం. క్యాన్ దే పిక్ దెమ్సెల్వ్స్ అప్ అగైన్ టు దాట్ లెవెల్ అనేది చూడాల్సిన అంశం. హై ఛాన్సెస్. అండ్ దెన్ దెర్ ఇస్ ఆర్సీబీ కొంచెం పెక్యులర్గా ఉంది బాస్. ఆర్సీబీ గురించి లాస్ట్ మాట్లాడుతున్నాను. ఒకటి
అవే గేమ్స్ అగేన్స్ట్ ఎంఐ అండ్ అగేన్స్ట్ సిఎస్కే దే ఆర్ నో బిజినెస్ టు విన్. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకున్న హిట్ టు హిట్ రికార్డ్ వల్ల. బట్ సీ వాట్ దే హ్యావ్ డన్. కన్విన్సింగ్ విక్టరీ కొట్టారు చెన్నై సూపర్ కింగ్స్ మీద. వేరే లెవెల్ విక్టరీ అది. ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గా దట్ టోప్ లెవెల్ డెత్ బౌలింగ్ గాట్ దెమ్ ద విక్టరీ. అంత పెద్ద స్కోర్ కొట్టిన తర్వాత దే వెంట్ టు కేకేఆర్, ఫస్ట్ మ్యాచ్ గెలిచేశారు వాళ్ళ మీద. దే ఆర్ గోయింగ్ టు పంజాబ్ కిల్లర్, వాళ్ళ మీద గెలిచేశారు. రాజస్థాన్ కిల్లర్, వాళ్ళ మీద గెలిచేశారు. చిన్నస్వామిలో మాత్రం చిన్నపోతున్నారు. అండ్ చిన్నస్వామిలో మూడు మ్యాచ్లు పోయారు. 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. 3 మ్యాచ్లు ఫ్రెష్ వికెట్స్ వచ్చాయి. 3 మ్యాచ్ల్లోనూ దే లాస్ట్ ద టాస్, దే హ్యాడ్ టు బ్యాట్ ఫస్ట్. ఎక్స్ట్రా కొట్టాలన్న ప్రయత్నంలో అవుట్ అయ్యారు. 1 గేమ్ ఇఫ్ దే కెన్ విన్ అట్ చిన్నస్వామి, థింగ్స్ కంప్లీట్గా టర్న్ అయిపోయి ఆర్సీబీ మేము టాప్ 4లో ఉన్నాం, ఎవడొస్తాడో రండి అన్నట్టుగా తయారవుతారు. వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే హేజల్వుడ్. నిన్న కూడా అతని ఫిగర్స్ చూస్తే ఇట్ మైట్ లుక్ లైక్ అన్ ఆఫ్ డే, బట్ 11 తోప్ లెవెల్ డెలివరీ చేశాడు తను. అది గుర్తుపెట్టుకోవాలి. భువి అద్భుతమైన రీతిలో డెత్ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ సుయేష్ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. రజత్ పతిదార్ లాస్ట్ 2-3 innings సరిగా ఆడలేదు, కానీ హీ హెస్ బిన్ కాంట్రిబ్యూటింగ్ వెల్. ఫిల్ సాల్ట్ అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేస్తాడు. లాస్ట్ 2 innings ఆడలేదు. విరాట్ కోహ్లీ 160-170 చేజ్ అంటే విరాట్ కోహ్లీ నాట్అవుట్గా ఉంటాడు, చేజ్ని ఫినిష్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. దేవదత్ పడికల్ అవే గేమ్స్లో బాగా ఆడుతుంది. మావాడి సంగతి సరే అదరగొడుతున్నాడు అవే గేమ్స్లో. ప్రతి అవే గేమ్లో విజయానికి కారణం మావాడే, వేరే లెవెల్ కృణాల్ పాండే. సో ఈ రీతిలో వాళ్ళ ఫామ్ అనేది ఉంది. ఐ థింక్ దే హావ్ సెడ్ ఓకే థ్యాంక్ యూ లివింగ్స్టన్, కూర్చో పక్కన అని చెప్పారు. రొమేరో షెపర్డ్ రావడంతో ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా వచ్చింది, విచ్ దే విల్ చెరిష్. ఆ 5th బౌలింగ్ బెడద వెలతి ఏదైతే మాట్లాడుకుంటున్నాం, రొమేరో షెపర్డ్ కెన్ యాక్చువల్లీ డూ వెల్. చిన్నస్వామిలు ఎలా చేస్తారని కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో ఓవరాల్ దేర్ ఆల్ లుకింగ్ గుడ్. సో ఈ టాప్ 5లో ముంబై ఎవరికి గండి కొడుతుంది అనేదే ఐ థింక్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ అనేది ఉంటుంది. క్యాన్ చెన్నై అండ్ ఎస్ఆర్హెచ్ సర్ప్రైజ్? ఛాన్సెస్ ఆర్ లెస్. చూద్దాం ఏం చేయగలుగుతారు వాళ్ళు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి.